సందర్భమో అసందర్భమో తెలియదులే కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, సినిమా వాళ్ళ పట్ల వాళ్ళను ఉత్సాహపరిచే విషయంలో కొంచెం వెనుకంజలోనే ఉందని అనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్లకు అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి సర్కార్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే ఎంతోమంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా స్టేట్ ఎకానమీకి కంట్రిబ్యూట్ అవుతుంది. అది కూడా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఇది 2026 సంవత్సరం మార్చి 20వ తారీఖున గద్దర్ అవార్డుల వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు. సినిమా వాళ్లకు రేవంత్ రెడ్డి సర్కారు గద్దర్ అవార్డులను ఇస్తుంది, మీరు కూడా నంది అవార్డులను ఇవ్వండి అంటూ చిరంజీవి గారు పరోక్షంగా చంద్రబాబు గారికి చేసిన సూచన. పక్క రాష్ట్రం అంటూ ఆయన తాను పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. దాన్ని పక్కన పెడితే మా సినిమా వాళ్లకు నంది అవార్డులను ఇవ్వండి అంటూ చిరంజీవి గారు కోరడంలో అసలు ఏ మాత్రం తప్పులేదు. కానీ ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరి పక్కన ఉండి మరీ మాట్లాడారు, ఏ వేదిక మీద ఉండి మరీ మాట్లాడారు, ఆయన మాట్లాడే మాటల్లో వాడిన పదాలేంటి అన్న విషయాల గురించే నెట్టింట పెద్ద రచ్చ జరిగింది. సినిమా వాళ్లను ఉత్సాహపరిచే విషయంలో చంద్రబాబు సర్కారు వెనకంజలో ఉందట. తెలంగాణ సర్కార్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అవార్డులు ఇవ్వాలట. సినిమా వాళ్లను ప్రోత్సహిస్తే ఏపీకి కూడా ఆదాయం పెరుగుతుందట. ఇవి చిరంజీవి గారు చేసిన సూచనలు. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ కంటే కూడా ఏపీ సర్కారే సినిమా వాళ్లకు ఎక్కువ ప్రయారిటీని ఇస్తుంది. అడిగిన ప్రతిసారి ప్రతి సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఛాన్సులను ఇస్తుంది. తెలంగాణలో ఆ ఛాన్స్ లేదు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఏపీలో టికెట్ల రేట్లు పెరిగాయలే కానీ తెలంగాణలో మాత్రం టికెట్ల రేట్లు పెరగలేదు. అంతేకాదు బెనిఫిట్ షోలకు ముందు రోజు రాత్రులు ప్రీమియర్ షోలకు ఏపీలో పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ తెలంగాణలో మాత్రం అనుమతులు లేవు. అయినా సరే చిరంజీవి గారు మాత్రం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించే విషయంలో ఏపీ సర్కారు వెనకబడే ఉందని ఓ బహిరంగ వేదిక మీద విమర్శలు గుప్పించారు. చిరంజీవి గారు ఈ కామెంట్లు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్గా మారింది. చిరంజీవి గారు ఇదే మాటను జగన్ సర్కారు హయాంలో అని ఉంటే సీన్ వేరేలా ఉండేదంటూ పోస్టులు కనిపించాయి. ఆఫ్ కోర్స్ అది పచ్చి నిజం అన్నది కూడా వాస్తవం. సినిమా వాళ్ళంతా కట్టగట్టుకుని హైదరాబాద్లోనే ఉంటున్నారు, షూటింగ్లను చేసుకుంటున్నారు, హైదరాబాద్లోనే ట్యాక్సీలను కడుతున్నారు. ఏదైనా వాహనాలు కొనాలన్నా సరే, కొత్తగా కార్లు గీర్లు కొనుక్కోవాలన్నా సరే హైదరాబాద్లోనే కొనుక్కుంటున్నారు. స్థలాలు పొలాల విషయంలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కొనుక్కుంటున్నారు. కానీ ఏపీలో ఆస్తులను కూడబెట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువ. హోటళ్ళు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, బార్లు, గీర్లు వంటి వ్యాపారాల్లోకి వీళ్ళు దిగుతున్నా సరే హైదరాబాద్ కేంద్రంగానే వాళ్ళ వ్యాపారాలు ఉంటున్నాయి తప్పితే ఒక్కరు కూడా ఏపీలో వ్యాపారాలు చేసిన వాళ్ళు లేరు. కొత్తగా ఓ రాష్ట్రం ఏర్పాటైంది. మీ సొంత రాష్ట్రంలో మీరు కూడా పెట్టుబడులు పెట్టండి, ఓ స్టూడియోనో, ఫిల్మ్ సిటీనో, ఎడిటింగ్ డబ్బింగ్ థియేటర్లను ఏర్పాటు చేసుకోండి అంటూ 2014 సంవత్సరం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఏ ఒక్క సినీ హీరో కూడా ముందుకు రాని పరిస్థితి. అల్లు అర్జున్ గారు మాత్రం విశాఖలో ఏషియన్ సునీల్ గారితో AAA సినిమాస్ను ప్రారంభించారు. మహేష్ బాబు కూడా ఏషియన్ సునీల్తో కలిసి AMB థియేటర్స్ను కూడా విశాఖలో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి రెండు థియేటర్లే తప్పితే సినీ వ్యాపారానికి, సినిమాల షూటింగ్లకు పనికొచ్చేవి కాదన్నమాట కూడా వాస్తవం. సో సినీ ఇండస్ట్రీకి ఏపీ సర్కారు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ట్యాక్సులు తప్పితే సినీ ఇండస్ట్రీ నుంచి ఏపీ సర్కారుకు వస్తున్న ఆదాయం మాత్రం శూన్యమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసి కూడా ఇవన్నీ నిజాలే అయినా కూడా ఏపీ సర్కారు మాత్రం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించే విషయంలో వెనుకబడే ఉందంటూ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎలా అనగలుగుతున్నారో ఏంటో. సరే, కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి గారు ఇలా విమర్శలు చేసి వారం రోజులు కూడా కాకముందే ఏపీ సీఎం చంద్రబాబు గారిని వెతుక్కుంటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ గారు ఏపీకి రావడం వెనుక కారణం ఏమిటో సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. మార్చి 24వ తారీఖున మధ్యాహ్నం సమయంలో ముంబై నుంచి గన్నవరానికి వచ్చిన ఇండిగో విమానంలో నుంచి దిగిన సంజయ్ దత్ వేరే వ్యాపకాలేమీ పెట్టుకోకుండా నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు. కాసేపు కుశల ప్రశ్నలు అయిపోయాక ఏకాంతంగా 6 గంటల సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఫార్మల్గా ఫోటోలు దిగి తిరిగి ముంబైకి వెళ్ళిపోయారు సంజయ్ దత్. అయితే ఇక్కడే ఓ విశేషం ఉంది. ఈ భేటీలో కేవలం సంజయ్ దత్ గారు మాత్రమే పాల్గొనలేదు. ఆయనతో పాటుగా మరో 3 వ్యక్తులు కూడా వచ్చారు. ముంబైకి చెందిన గౌరవ్ దుబే, కునాల్ పటేల్, అనూజ్ కుమార్లు కూడా సంజయ్ దత్ గారితో పాటుగా చంద్రబాబు గారిని కలిశారు. వీళ్లలో గౌరవ్ దుబే అనే వ్యక్తి బిజినెస్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటారు. సంజయ్ దత్ గారి ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలన్నీ ఏనే చక్కబెడుతూ ఉంటారు. అంతేకాదు గతంలో మిడ్ డే, న్యూస్ 24, E24 అనే న్యూస్ సంస్థల్లోనూ పనిచేశారు. ప్రస్తుతం సంజయ్ దత్ గారికి చెందిన సినీ వ్యాపారాలను ఆయనే చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరితో పాటుగా కునాల్ పటేల్, అనూజ్ కుమార్ గారు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
వీళ్ళలో ఒకరు ఓ నేషనల్ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి కాగా మరొకరు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. విశాఖలోనో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోనో షూటింగ్ జరుగుతున్నా సరే సంజయ్ దత్ గారు ఆ షూటింగ్లో పాల్గొనడానికి వచ్చినా సరే నార్మల్గా అయితే అసలు చంద్రబాబు గారిని కలవాల్సిన అవసరమే ఉండదు. ఆయన పనేదో ఆయనది. అంతేకాదు షూటింగ్ నిమిత్తం వచ్చిన సంజయ్ దత్ గారిని ఏరికోరి మరి తన వద్దకు పిలిపించుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు గారికి లేదు. ఆ మాటకొస్తే సంజయ్ దత్ గారేమీ ఏపీకి చెందిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎలాంటి బిజినెస్ డీలింగ్లు ఈయనకు లేవు. ఏపీలో ఏ వ్యాపారాలు ఈయనకు లేవు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు పెద్దగా పరిచయాలు లేవు. హైదరాబాద్లోని సినీ వ్యాపారాలతో కూడా ఈయనకు పెద్దగా సంబంధాలు ఉండవు. అయినా సరే సంజయ్ దత్ గారు వెతుక్కుంటూ ఏపీకి రావడం వెనుక కథ ఏంటన్నది తెలియాలంటే 1 నెల క్రితం జరిగిన ఓ మీటింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంజయ్ దత్ గారి సినీ కెరీర్ గురించి అందరికీ తెలిసిన విషయాలే. ప్రస్తుతం విలన్ రోల్స్తోనో పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్తోనో సంజయ్ దత్ గారి కెరీర్ ఫుల్ పీక్స్లో ఉంది. ఒకప్పుడు హీరోగాను నటించిన ఆయన దాదాపుగా 45 ఏళ్ల సినీ కెరీర్లో బాగానే ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఆయనకు ఉన్న ఇళ్ళు, స్థలాలు, బంగ్లాలు, వ్యాపారాలు అన్నింటినీ లెక్కిస్తే అధికారికంగానే 500 కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల లెక్క తేలుతోంది. ఇక అనధికారికంగా ఆయన ఆస్తిపాస్తుల లెక్క దాదాపుగా 1000 కోట్ల పైనే ఉండే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో బాలీవుడ్ నిర్మాతలతో ఏర్పడిన పరిచయాల వల్ల ఆయన సొంతంగా నిర్మాతగా మారడమే కాదు సొంతంగా ఓ స్టూడియోని నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నారు. నిజానికి ముంబైలో ఎన్నో సినీ స్టూడియోలు ఉన్నాయి. వాటన్నిటి మధ్య ఒకటిగా ఉండడం బదులుగా సినీ షూటింగ్లు ఎక్కువగా జరిగి ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే బెటర్ అన్నది ఆయన శ్రేయోభిలాషుల సలహా. దీంతో ఆయన ముంబై కాకపోతే ఇంకెక్కడా అంటూ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచనలో పడ్డారు. అయితే సంజయ్ దత్ గారు సినీ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్త మంత్రి నారా లోకేష్ గారికి ముంబై బిజినెస్ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో నారా లోకేష్ గారే నేరుగా ముంబైకి వెళ్ళి సంజయ్ దత్ గారిని కలిశారు. ఎలాంటి హడావిడి లేకుండా ముందస్తు ప్లాన్లు గట్రా ఏమీ లేకుండా ఆయన ఒక్కరే వెళ్ళి సంజయ్ దత్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో సినీ స్టూడియోని నిర్మిస్తే ఉభయులకు లాభంగా ఉంటుందంటూ చర్చలు జరిపారు. విశాఖపట్నంలో కనుక సినీ స్టూడియోని ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుందన్నది నారా లోకేష్ గారి అభిప్రాయం. విశాఖలో సముద్ర తీర ప్రాంతం ఉంది. అందమైన లొకేషన్లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం వంటి ఏరియాలో కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అంతేకాదు విశాఖకు దగ్గరగానే ఉండే రాజమండ్రి, కాకినాడ వంటి గోదావరి జిల్లాలో కూడా మంచి మంచి షూటింగ్ స్పాట్లు ఉన్నాయి. కోనసీమ అందాలతో పాటుగా జలపాతాలకు సంబంధించిన లొకేషన్లు కూడా ఏపీలో తక్కువేమీ కాదు. సినీ షూటింగ్లకు ఏపీ ఎంత అనువుగా ఉంటుందో చెబుతూనే స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఏమేం చేయగలమన్నది కూడా నారా లోకేష్ గారు సంజయ్ దత్ గారిని కలిసి వివరించారు. అంతేకాదు స్టూడియో నిర్మాణం కంటే కూడా ఫిల్మ్ సిటీ నిర్మాణం వైపు మొగ్గు చూపితే కనుక ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవడమే కాకుండా సినీ వ్యాపార పరంగా కూడా సంజయ్ దత్ గారికి ఎలా కలిసి వస్తుందన్నది కూడా వివరించి సరైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పి వచ్చారు. ఫిబ్రవరి 28వ తారీఖున వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఇటు సంజయ్ దత్ గారు అటు నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. వీళ్ళిద్దరు భేటీ జరిగి నెల రోజులు కూడా తిరగముందే తన టీంతో కలిసి సంజయ్ దత్ గారు నేరుగా చంద్రబాబును కలిశారు. ఎన్ని ఎకరాల భూమిని కేటాయిస్తారు, ఇతరత్ర రీసోర్సెస్ ఏమిస్తారు, ఇక్కడే సినీ నిర్మాణం కనుక చేపడితే ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటి అన్న విషయాలపై సీఎం చంద్రబాబు గారితో నేరుగా మాట్లాడుకున్నారు. తుది నిర్ణయం ఏమిటి, ఇక్కడ స్టూడియో నిర్మిస్తారా లేక ఫిల్మ్ సిటీ వైపు మొగ్గు చూపుతారా అన్నది త్వరలోనే తేలే ఛాన్స్ ఉంది. అయితే సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి చర్చలు జరిగాయంటూ ఏపీ సర్కారు చెప్తుందిలే కానీ అసలు విషయాన్ని మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయడం లేదు. బహుశా అంతా ఓకే అనుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు సంజయ్ దత్ గారు సిద్ధమైతే స్టూడియోనో లేక ఫిల్మ్ సిటీనా అన్నది తెలితే అప్పుడే అధికారికంగా ఓ ప్రకటన ఇవ్వాలన్నది ఏపీ సర్కారు అభిప్రాయం. అఫ్కోర్స్ అదే మంచి నిర్ణయం కూడా. లేదంటే ముందే ఇప్పుడు బాకాలు ఉదుకుంటే రేపొద్దున సంజయ్ దత్ గారికి వేరే మంచి అవకాశం వస్తే వేరే రాష్ట్రం వైపు మొగ్గు చూపితే ఆనాడు గొప్పలు చెప్పుకున్నారు కదా, ఇప్పుడేమైందంటూ విపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తాయి. అందుకే అసలు విషయం ఏమిటన్నది అప్పుడే చెప్పడం లేదన్నమాట. ఏపీలో పెట్టుబడులు పెట్టనంటూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలను, నిర్మాతలను ఎవరిని అడిగినా, ఎన్నిసార్లు అడిగినా మనోళ్ళు మాత్రం స్పందించడం లేదు. పైగా విశాఖలో భూములు ఇచ్చేందుకు చంద్రబాబు గారే కాదు జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఏపీ సర్కారు సిద్ధమైనా మనోళ్ళు మాత్రం హైదరాబాద్ నుంచి కదలడం లేదు. అందుకే ఏపీ సర్కారు బాలీవుడ్ ప్రముఖులను దించుతోందన్న వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి ఏపీ సీఎం చంద్రబాబు గారిని సంజయ్ దత్ గారు కలవడం వెనుక కారణాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.